ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇటివో ట్రెక్కింగ్ లో ప్రొఫెషనల్ లాగా బాణాలు వేయటంలో కూడా ప్రొఫెషనలా ఏంటి? మరీ అంత కాదులేండి, బట్ నేను కొంచెం ట్రై చేస్తాను. ఎస్, సూపర్ గా టార్గెట్ కొట్టారు. ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ టర్న్ బాబు. అయ్యో. ఇదిగో, కమాన్. అది జస్ట్ ట్రయల్ అంతే. అవి దేకు బాబు, అది కొంచెం ఇవ్వవా? బాణం ఎక్కడికి వెళ్ళిపోయింది అబ్బా? ఎటు దూసుకెళ్ళిపోయింది? ఇంక చాలండి, ఇంకెప్పుడు ఈ ఆర్డర్ ట్రై చేయను. బాబు ఇదిగో తీసుకో. గాయత్రి గారు, ఏదైనా మొదలుపెట్టి మధ్యలో ఆపకూడదు. నాకు బాణం ఏం చేయడం రావడం లేదుగా. నేను మీకు నేర్పిస్తాను బాబు. ఈ బాణం టార్గెట్కి తగలాలంటే మన ఎయిమింగే కాదు, మన టైమింగ్ కూడా బాగుండాలి. మీ చూపు, మీ మనసు, మీ కాన్సంట్రేషన్ అంతా నా మీదే ఉండాలి. మీ మీద కాదు, టార్గెట్ మీద. టార్గెట్ కొట్టే ముందు ఊపిరి గట్టిగా పీల్చుకోండి. బయట గాలి వేగాన్ని అంచనా వేసి బాణాన్ని వదలాలి. పదండి, గుళ్ళోకి వెళ్దాం.
అందరూ అమ్మవారికి దండం పెట్టుకుని మీ మనసులో కోరికల్ని కోరుకోండి. ఏమండి మీరు కూడా. అమ్మా, నేను సాగర్ కన్నని చూడాలి. ఇక నుంచి సుందరి నా పక్కనే ఉండాలి. ఇప్పుడు నన్ను చూసి బాధపడే మా మమ్మీ హ్యాపీగా ఉండాలి. మా బామ్మ, తమ్ముడు, డాడీ అందరూ హ్యాపీగా ఉండాలి. పిల్లలందరికీ మంచి మార్కులు రావాలి. సరేనా? ఏం కోరుకున్నావు? కోరుకున్న కోరికలు చెప్పకూడదురా. మమ్మీ నాకు చెప్పింది. అమ్మా, నా చెల్లెలు బాగా చదువుకుని మంచిగా సెటిల్ అయ్యేలా దీవించు తల్లి. అలాగే మాతో వస్తున్న ఇతన్ని కూడా త్వరగా మామూలు మనిషి అయ్యేలా దీవించు. శ్రీరామం భూయో భూయో నమామ్యహం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం సుందరి, ఇది ఎందుకు పెడుతున్నారు? మనం కోరిన కోరికలు ఫలించాలి అని దీవిస్తున్నారు. అయితే నేను మళ్ళీ దీవించమని అడుగుతా. మళ్ళీ వచ్చేవేంటి నాయనా? కోరిన కోరికలు ఫలించాలని పంతులు గారు. ఇందాక దీవించింది అందుకోసమే కదా నాయనా. అది మొదటి కోరిక. ఇప్పుడు వచ్చింది రెండో కోరికే. ఇలా ఎన్ని కోరికలు కోరుకున్నావు బాబు? చాలా చాలా కోరికలు కోరుకున్నాను. అన్ని కోరికలకి ఒక్కసారి దీవిస్తే చాలు. అవునా? సరే. ప్రసాదం అంటే ప్రసాదం. ప్రసాదం అంటే తప్పక 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 తప్పక. ఏ ప్రసాదం? ఊర్వశి, 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 పాలసీ, ఊర్వశి, ఊర్వశి, ఊర్వశి. ఏం చేస్తున్నావే? ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. పాటలు వింటూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానని చెప్తున్నావా? పాటలు వింటూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? నువ్వు ముందు తినేసి తర్వాత ఏదైనా చేసుకో. లేవే. రా, లేగు. లేవమన్నానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.